ప్రస్తుతం మనం కపిల ఆవు దగ్గర అయితే ఉన్నాం. ఈ ఆవు ప్రత్యేకత ఏంటి, ఈ ఆవు రోజుకి ఎన్ని లీటర్ల పాలని ఉత్పత్తి చేస్తుంది అనేది మనం శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాసరావు గారు, ఈ ఆవు ప్రత్యేకత ఏంటండి? ఇది ఒరిజినల్ కపిల ఆవు చూడండి. ఓకే. ఇది ఫస్ట్ ఇప్పుడు 5 నెలలు సూడి. ఓకే. పాలు వచ్చేసరికి టైంకి 4 లీటర్ల నుంచి 5 లీటర్లకి ఎక్కువ. ఈ ఒరిజినల్ మొత్తం బ్లాక్ ఉన్నాయి, అరుదుగా దొరుకుతాయండి, తక్కువ దొరుకుతాయి. ఓకే. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇది? ఇది ఆంధ్ర నుంచి తీసుకొచ్చామండి, దూడప్పుడు తీసుకొచ్చి. చిన్న దూడప్పటి నుంచి తీసుకొచ్చి ఇప్పుడు దాకా పెంచారా? పెంచాం, ఇప్పుడు పెంచాం. ఓకే. ఇప్పుడు దీని కాస్ట్ 5 లక్షలు ఉంటుందండి. మేము దూడప్పుడు ₹1,00,000 తెచ్చాం. ఓ, అంటే చిన్న దూడ ఎప్పుడే మీరు ₹1,00,000 తీసుకొచ్చారు, ఇప్పుడు దీని కాస్ట్ 5 లక్షలు. 5 లక్షలు ఏంటి అంటే అంత ప్రత్యేకత ఏంటి? 5 లక్షలు ఇచ్చి కపిలావును కొనుక్కోలే పరిస్థితి ఉంటుందా? ఇది ప్రత్యేకంగా కావాలని ఇళ్ల కాడ పూజ చేసుకోవడానికి అటువంటి వాటికి ప్రత్యేకంగా కావాలన్న వాళ్ళకే కొనుక్కుంటారండి. ఓకే. అంటే పాల ఉత్పత్తి కోసం అయితే దీన్ని కొనరు. ఓకే. ఇంటికాడ మొత్తం బ్లాక్ కావాలన్న వాళ్ళు కొనుక్కుంటారండి. ఓకే. కపిల్ది కావాలన్న. సో ఇది మనుషుల ఇళ్లలో గనక ఉంటే వాళ్ళకి నరదిష్టి లేకుండా, ఇంటికి కూడా ఎటువంటి హాని జరగకుండా ఉంటుంది, నమ్ముతారా? నమ్ముతారు. ఓకే. దానికోసమే తీసుకెళ్తారు. దాని గురించి మేము కూడా ఎప్పుడు ఒకటి ఉంచుకుంటాం. ఓకే. మీ ఫామ్ లో కూడా ఒకటి ఉందా? మా షెడ్ లో కూడా ఎప్పుడు ఉంచుతాం. ఓకే. మీ షెడ్ లో ఇదే ప్రత్యేకత అంటారా? అవును. ఎప్పుడు దీనికంటే ముందు కూడా ఎప్పుడు ఉంటామండి, ఎప్పుడు ఉంటాం, ఒక దాన్ని ఉంచుతామండి. దీని వయసు ఎంత అండి? దీని వయసు ఇప్పుడు 2 సంవత్సరాలు. ఓకే. 2.5 సంవత్సరం వయసు దీన్ని. ఓకే. దీని ఫీడింగ్ ఖచ్చితంగా అమ్మాలని కూడా మేము పెట్టలేదండి, దీన్ని మార్కెటింగ్ పెట్టలా. ఓకే. మేము సాగుకుంటా మేము తీసుకున్నాం. ఓకే. దీని ఫీడింగ్ ఏంటి? ఫీడింగ్ దానా 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 అయ్యే దానా, బర్రెలకి వేసే దానే. ఓకే. పత్తి చెక్క పొడుస్తుందా ఇది కపిలావు? ఏం మాట్లాడదు. ఓకే. సో ఇది కపిలావు ప్రత్యేకత. కపిలావుని నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉంచుకోవాలనే చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీని ఖరీదైతే అక్షరాల 5 లక్షలు. దీన్ని చిన్న దూడగా ఉన్నప్పటి నుంచే శ్రీనివాసరావు గారు వారి షెడ్ లో కట్టేశారు. అప్పటి నుంచి ఎంతో ఆప్యాయంగా దీన్ని పెంచుకుంటూ ఉన్నారు. ఇప్పుడు దీని వాల్యూ వచ్చేసి అక్షరాల 5 లక్షలు అంట. దీని వయసు వచ్చేసి 2.5 సంవత్సరం. ఇది పాలు ఉత్పత్తి చేస్తుందా శ్రీనివాసరావు గారు? టైంకి 4 నుంచి 5 లీటర్లు వస్తాయండి ఈనప్పుడు. ఓకే. ఈనప్పుడు ఇప్పుడు ఏమన్నా అంటే ఇది 5 నెలల సూడిది. ఇప్పుడు 5 నెలలు చూడండి. ఓకే. ఓకే. ఇది కావాలన్నప్పుడు దొరకవండి. 1000 కూడా ఒకటి ఉండదు, ఎక్కడో ఒకటి ఉంటది అంతే. అంటే ఈ జాతి తక్కువగా ఉంటుందా లేకపోతే ఎట్లా? ఇంత మరం ప్యూర్ బ్లాక్ ఉండాలండి. ఓకే. ఇలాంటి బ్లాక్ అనేది ఉండకూడదు. ఓకే. కపిలావుకి అంటే మచ్చలు ఉండకూడదు అంట? ఉండకూడదు. ఓకే. ఓకే. దీని మీద ఎటువంటి మచ్చ లేదు. ఒరిజినల్ ఒంగోలు కపిలండి. వీటిలో జెర్సీలు అయితే ఎక్కువ ఉంటాయి. అంటే ఒంగోలు నుంచి తీసుకొచ్చారా ఇది? ఒంగోలు జాతికి సంబంధించి ఒంగోలు కపిలి. ఓకే. అన్నిటితో కలిసిపోద్దా? అన్నిటితో కలిసి ఉంటది, బాగా కుదురుగా ఉంటది, సాధారణంగా ఉంటది. ఓకే. ఓకే. అది కపిలావు ప్రత్యేకత అయితే అది. ఇది 2.5 సంవత్సరం వయసు కలిగిన కపిలావు అంట. ఒంగోలు జాతికి సంబంధించినటువంటి కపిలావు ఇది. సో తెలిసిన వాళ్ళకి తెలుస్తాయండి. తిరుగుతారు కానీ అన్ని సార్లు దొరకవండి. దొరక కూడా కొనుక్కుందామనే ఆలోచన ఉన్న వాళ్ళకి కూడా దొరకక ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఓకే. ఇది కపిలావు నిజంగా మనకి చాలా అందరితో కూడా కలిసిపోయేటువంటి గుణం కలిగినటువంటి ఆవు అంట. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ఆవు ఇది. ఈ షెడ్ లో ఈ ఆవు ఒకటే ఉందంట. అంటే ఈ చుట్టుపక్కల కూడా ఇటువంటి ఆవు దొరకడం అయితే చాలా అరుదు. ఎందుకంటే కపిలావుకి మచ్చలు ఉండకూడదు, దీని మీద ఎటువంటి మచ్చ లేదు, ప్యూర్ నలుపుతో ఇది మంచి లక్షణాలను కలిగినటువంటి ఆవు అంటూ కూడా శ్రీనివాసరావు గారు అయితే కపిలావు గురించి చెప్తూ ఉన్నారు.